సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనం తీసుకురావాలని ప్రపంచంలో భక్తులు అనబడేవారు, నిజమైన స్థానం అనబడేవారు అందరూ సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనం రావడానికి, క్రీస్తు యేసు స్వాధీనం తేవడానికి ఎంతో ప్రయాస పడుతూ ప్రసవ వేదన పడుచున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం, కలవలు కనపడతామని. ఎందుకయ్యా ప్రయాస? ఎందుకు ప్రయాస? ఎందుకు ఉపవాస ప్రార్థనలు 40 రోజులు 50 రోజులు 21 days ఎందుకయ్యా అంటే సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనం లేదు. ప్రతి సంఘం క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడాలయ్యా. మార్చబడాలంటే ఉపవాసించాలయ్యా, నల్లగొండవయ్యా, మాకున్న మహిళమైన జీవితం పాడైపోయి దైవ స్వాధీనంలోకి మార్చబడాలి. మహిమ రూపం రావాలి, క్రీస్తు యేసు పోలికలోకి రావాలి, క్రీస్తు యేసు స్వాధీనం వారికి రావాలయ్యా. రావటం కోసమే మేము ఉపవసించి సంఘాన్ని శుద్ధులు చేస్తున్నామయ్యా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9 చూద్దాం. నా పిల్లలారా, ఎవరంట? ఎవరిలో? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఏమి లేదంట, స్వాతంత్రం లేదు. దేవుని కుమారుడే, దేవుని కుమార్తె, దేవుని బిడ్డగా నువ్వు గుడికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, సెల్లో ఉంటున్నావు, సహవాసం ఉంది. కానీ నీకు ఏమేదంటే క్రీస్తు యేసు ప్రభువు వారి రూపం స్వాతంత్రం నీకు లేదు అన్నాడు. నా పిల్లలారా, క్రీస్తు యేసు స్వాతంత్రం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరో ప్రసవేదయ్య. ఎందుకయ్యా పౌలు అంత ప్రసవేదానికి ఏంటయ్యా అంటే సంఘం దేవుడయ్యా, యేసు క్రీస్తు ప్రభు రక్తము కార్చి కొనబడ్డ సంఘమయ్యేది. ఈ సంఘానికి ఆయన రూపం లేదయ్యా, విశ్వాసకి ఆయన రూపం లేదయ్యా, క్రైస్తవుడికి ఆయన స్వాధీనం లేదయ్యా. ఆయన స్వాధీనం రావాలని నేను ప్రశ్నయ్యా, ప్రశ్నపడుతున్నానయ్యా. ఎందుకు పౌలు అంటే సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనం పోలికలోకి రూపంలోకి యేసులాగా మార్చాలయ్యా. మార్చాలంటే ఆదివారం వచ్చి కూర్చుంటే మారవయ్యా, ఆదివారం వచ్చానయ్యో కూర్చున్నారయ్యో, ఏ మారదయ్యో. అందుకని వారి విషయమై నాకయ్యో ప్రశ్న వేదనయ్యో, వేదనపడుతున్నానయ్యా. నేనే కాదయ్యా, లోకంలో ఎంతో మంది భక్తులు పరిశుద్ధులయ్యా ప్రయాసపడుతున్నారు, ప్రశ్న వేదన పడుతున్నారయ్యా. ఎందుకంటే సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనం రావాలి. సంఘము క్రీస్తు యేసు పోలికలోకి మార్చబడాలి. ఏంటయ్యా వందలు అయిపోయేదాకా పోలిక లేదా అంటే ఎవరిలో క్రీస్తు యేసు పోలిక లేదు, రూపంలోకి మార్చబడలేదయ్యా. అందుకని సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనం రావాలని నేను ప్రసవ వేదన పడుతున్నా, వేదన పడుతూ ఉన్నా. నేను కూడా వేదన పడతానే ఉన్నా, ప్రసవ పడుతూనే ఉన్నా. నా సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనం రావాలయ్యా, తేవాలయ్యా, పరిశుద్ధ సంఘం ఉండాలయ్యా. సంఘానికి పరిపూర్ణ రూపం రావాలని పౌలు వలె నేను కూడా ప్రసవ వేదన పడుతున్నానయ్యా. ఎందుకంటే విశ్వాసికి సంఘానికి క్రీస్తు యేసు స్వాధీనంలోకి రావాలని, క్రీస్తు యేసు స్వాధీనం రావాలంటే నువ్వు చాలా చేయాలి అని మాట్లాడే బైబిల్లో రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 చూద్దాం. రోమా 8 ఎందుకనగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకులు జ్యేష్ఠుడుగా ఉన్నారు. దేవుడు ఎవరిని
వారిని ముందుగా ఎందుకు ఏం చేయడా? యేసు ప్రభువు వారు ఎందుకు ఎన్నుకున్నాడయ్యా? ఎందుకు నిర్ణయించాడయ్యా? ఎందుకు నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడయ్యా? ఎందుకు నిర్ణయించాడో, ఎందుకు కోరుకున్నాడో, ఎందుకు ఎన్నుకున్నాడంటే క్రీస్తు యేసు కుమారుని స్వాగతంలోకి నేను తేవాలని, మార్చాలని, యేసులాగా చేయాలని ఆయన నిన్ను ముందుగా నిర్ణయించుకొని, ఎన్నుకొని, ఏర్పాటు చేసుకుని తన కుమారుడు చేశాడయ్యా. ఆ కుమారుని స్వాగతంలోకి రావాలను, ఆ కుమారుని స్వాగతంలోకి రావాలని నిన్ను ముందుగానే, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రాకముందే, యేసుక్రీస్తు ప్రభువు నీకు రాకముందే తనందరూ తాను ఎవరిని ముందుగా నిర్ణయించి ఎన్నుకున్నాడో వారందరూ క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడాలయ్యా. క్రీస్తు యేసు పోయినలోకి రావాలయ్యా. మార్చబడటానికి, రావడానికి, క్రీస్తు యేసు స్వామి కలిగి ఉండడానికి నా దేవుడయ్యో నిన్ను నిన్ను ముందుగా నిర్ణయించాడయ్యో. ఎందుకంటే నామకార్థం ఉండమని కాదు, ఆచారం ఉండమని కాదు, అలవాటు ఉండమని కాదు, క్రీస్తు యేసు స్వామి రావాలను. అందుకని నిన్ను ముందుగా పూజేమా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను? వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరు నీతిమంతులు తీర్చెను వారిని దేవుని మహిమతో నింపెను. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసు ఉద్దేశం. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే నీవు నేను క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడాలి, రావాలనేది. అందుకోసం నిన్ను ముందుగానే నిర్ణయించాడు, ఎన్నుకున్నాడు, పిలిచాడు, మహిమతో నింపాడు. ఇంకా నువ్వు లోకస్తుడుగా ఉంటే, స్వామి లేకుండా ఉంటే, యేసు పోలికే లేకుండా ఉంటే, సామాన్య మనుషులుగా ఉంటే, యేసు పిలుపుకి, ఏర్పాటుకి, నిర్ణయానికి వినివేదయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? అది యేసు అన్నాడు, నాకు ఉద్దేశం ఉందయ్యా నా పిల్లల పట్ల. ఏంటి ఉద్దేశం అంటే నా పిల్లలందరూ క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడాలయ్యా. అందుకే నిర్ణయించా, అందుకే ఎన్నుకున్నా, అందుకే వారు అభిషేకించా, అందుకే వారు పిలుచుకున్నా. నేను నా మహిమ ప్రభావంతో అందరినీ నింపుతున్నాను. ఎందుకంటే క్రీస్తు యేసు స్వాధీనంలోకి రావాలయ్యో అని నా ఉద్దేశం అయ్యా. మరి మన యేసు ప్రభు ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? యేసు ప్రభు ఉద్దేశాలు నెరవేర్చకుండా నువ్వు ఉంటే నామకార్థం అవుతుంది. 9వ అధ్యాయం 23 చూద్దాం. 9 రోమా 9:23 చూద్దాం. మహిమ పొందుటకు దేవుని మహిమ స్వాధీనం పొందుకోవడానికి ముందుగా ఏంటంట చదవ యూదుల్లో నుంచి మాత్రమే. మనకు సెన్స్ ఏంటి? యేసు ప్రభువు యూదుడు కాబట్టి యూదుడికి మాత్రమే అభిషేకం వచ్చింది. వారు మాత్రమే క్రీస్తు యేసు స్వాధీనంలో మార్చబడతారు అనుకుంటున్నాం. అది ఏమంటే యూదుల్లో మాత్రమే కాకుండా అన్ని జనుల నుంచి ఆయన పిలిచిన మన పట్ల తన మహిమేశ్వర్యము కనపరచవాలని
కొన్నాను నేను. ఆ కొన్నటువంటి మీరు నాకు ప్రజలుగాను ప్రియురాలుగాను ఉన్నట్లుగా నిర్ణయించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియురాలు స్థానం ఎప్పుడు నీకు క్రీస్తు స్వారీపులకి మార్చబడితేనే, క్రీస్తు స్వారీపులు మార్చబడితేనే ఆ ప్రియురాలు స్థాయికి వచ్చింది. అందుకని నేనేం చేయాలంటే క్రీస్తు స్వారీపులు మార్చబడాను. ఎవరికైనా అంటే నాకు ఒక అన్ని డాక్టరు అప్పుడు చాలా మంది ఉన్నారు, అన్నిలే డాక్టర్లుగా ఉండాలి, గొప్పగా జాబుల్లో ఉండాలి. వాళ్ళకున్న తెగింపు ఏ క్రైస్తవం లేదు. మీరు పెళ్ళి చేసిన గుళ్ళో మీరు పెళ్ళి చేసుకుంటారా అబ్బాయికి గుళ్ళో? ఇదే క్రైస్తవులు. మరి ఒక అన్యుడు నీ క్రైస్తవుడు అయ్యా, యేసుని నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎందుకని? ఒరిజినల్ జీవితం నటనా జీవితం ఇది. నటించే క్రైస్తవులు, అడ్డపెట్టిన క్రైస్తవులు మీరు. ఆయన అన్నాడు, అన్యులకే అయితే అన్యులు మార్చబడితే పరిశుద్ధంగా ఉంటే వారి పేరేదంట నా ప్రియురాలు అనే పేరు వారికి పెట్టబడదు. వారు క్రీస్తు స్వారీపులోకి వచ్చేసారయ్యా. మనం ఉంటావా? నాకు ఉండగలవండి. ఆ స్వారీపులకు ఉందా? క్రీస్తు ఒప్పుకుంటాను. రాలేదంటే పెళ్లి చేస్తారంట, తాడు కట్టుకోరంట. కాబట్టి కట్టుకోరా? ఈ దేశంలో ఉంటున్నావు నువ్వు. రేషన్ కావాలా, ఆధార్ కార్డు కావాలా, హక్కు కావాలి. దేశం అన్ని హక్కులు కావాలి. దేశ సంప్రదాయం ఏంటి? తాళిబొట్టు కట్టాలే. కట్టాలి. అది కూడా అర్థించుడు కాదు. వద్దండి అంటే మరి తాను కట్టుకోను మొత్తం అనేయాలి. మా దేశం వచ్చి రాయితీ మాకు వదిలేయాలో వదిలేస్తావా? అవి కావాలంట, ఇది చేయమంట. అమెరికా దేశ సిద్ధాంతం ఏంటి? బొమ్మరాలు పట్టుకోవడం. అమెరికా పంపింది. అమెరికా ఏంటి? ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గడ్డలు ఉంటూ, ఈ దేశం అనుభవిస్తూ, దేశ స్వభావం తింటా దేశాన్ని గౌరవించవు. గౌరవించాలి. యేసుప్రభువు కూగా వస్తే పొన్ను కట్టయ్యా ఏసే అన్నాడు, దేవుడయ్యా ఎందుకు కట్టాలి అన్నా అని చెప్పాడు. అయ్యా చూడయ్యా, సముద్రంకి వెళ్ళయ్యా, గేలయ్యా, చేపడదయ్యా, శక్తి ఉంటుంది, తెచ్చి సగనేమో నాకయ్యా, దేవునికి అయ్యా, కైసర్ని అంటే అటువంటి ఆ దేశాన్ని గౌరవించి ఆ దేశ చట్టాన్ని, ఆ దేశ పద్ధతిని యేసు ప్రభువు వాడు గౌరవించాడు. నువ్వు గౌరవిస్తున్నావంటే నీకు ఏం లేదు. అది మన జీవితాలు. మన జీవితం విలువ లేదు, చట్టం లేదు. ఆయన అన్నాడు, ఎవరయ్యా అంటే దానికి నా కుమారుడు, దానికి నా ప్రియురాలు పేరు పెడతాను నేను. ఎప్పుడైతే క్రీస్తు యేసు స్వారీపులకు మార్చబడితే, క్రీస్తు యేసు స్వారీపులకు మార్చబడితే ప్రియురాలు నాకు చేశాడు. నా ఉద్దేశం ఏంటంటే సంఘమంతయ్యా, ప్రజలందరూ, క్రైస్తవులందరూ క్రీస్తు యేసు స్వారీపులోకి మార్చబడాలి. ఇప్పుడు స్వారీపులకు మార్చబడడానికి ఏం చేయాలి? క్రీస్తు యేసు స్వారీపులోకి సంఘం రావాలంటే ఏం చేయాలి? మీరు చెప్పండి, ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? నువ్వేం చేస్తారా? నువ్వేం చేస్తాను? నువ్వు సాయంత్రం వస్తావు.
రేపంతా గుడికి, ఎల్లుండంతా గుడికి. ఇదేం చెప్తాడంటే ఇప్పుడు వచ్చాం కాబట్టి రేపు రావు, సాయంకాలం రావు, రేపు సాయంకాలం అట్లా. అంటే డ్యూటీ చేస్తున్నాం మనం. రెగ్యులర్గా 3 పగళ్ళు రాజు వస్తారు మీరు ఏంటి? 3 పగళ్ళు రాత్రి వచ్చేవారు తక్కువ, అడ్డుపెట్టులు ఎక్కువ. అది నిజాయితీ జీవితం. ఏసన్నాడు, నువ్వు క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడాలంటే, క్రీస్తు యేసు స్వాధీనంలోకి నువ్వు మార్చబడాలంటే నంబర్ 1 ఏం చేయాలంటే క్రీస్తు యేసు వాక్యము ధరించుకోవాలట. దేన్ని? క్రీస్తు యేసు వాక్యంతో నింపబడాలని ఆయన. క్రీస్తు యేసు వాక్యంతో నింపబడాలట. ఎవరు క్రీస్తు యేసు వాక్యంతో నింపబడతారో వారికి క్రీస్తు యేసు వాక్యం వచ్చును బైబిల్లో ఉంది. ఎఫెసీ పత్రిక 1:23 చూద్దాం. ఎఫెసీ 1:23 చూద్దాం. నా సంఘము, ఇప్పుడు సంఘం ఏది? మనం ఎవరు అండి? ఆయన సంఘం, ఆయన సంఘమే. మనం ఎవరు? సంఘమేనమ్మా. మీరు సంఘమే. ఎవరు కాదు మమ్మల్ని? ఎస్, ఎవరంట? ఆయన శరీరం. సంఘం అంటే ఎవరంట? యేసు క్రీస్తు శరీరం. ఈ శరీరంలోకి ఏముండాలి? ఈ శరీరంలోకి ఏముండాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యముతో నువ్వు నింపబడాలి. ఈ శరీరంలోకి, సంఘం అనే శరీరంలోకి ఏం నింపబడాలంటే వాక్యముతో ఈ శరీరము, వాక్యముతో ఈ సంఘము, వాక్యముతో ఈ శరీరము నింపబడాలి. వాక్యంతో నింపబడాలి. ఏ శరీరంలో యేసుక్రీస్తు ప్రభు. ఏమన్నా ఆ సంఘము క్రీస్తు యేసు శరీరం కనుక ఈ శరీరము క్రీస్తు యేసు పోలికకు రావాలంటే ఏం చేయాలంట? వాక్యముతో నింపబడాలి. వాక్యముతో నింపబడాలి. ఆ వాక్యంతో ఏ సంఘమైతే, ఏ శరీరం అయితే యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క వాక్యంతో నింపబడులో వారు క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? సంఘానికి ఏం కావాలి? వాక్యం కావాలి. సంఘంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. శరీరంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈ శరీరము ఖాళీగా ఉండకుండా దేవుని వాక్యముతో నింపబడాలి. వాక్యం చేయి. సమస్తము వారి సంపూర్ణత. దేని తిరిగిపోయినా సంఘము, శరీరము, సమస్తము ఏంటంట? పూర్తిగా ఏదో వాక్యముతో ఈ శరీరాన్ని పూర్తిగా నింపేయాలంట. ఉందా? నింపావా? నీ శరీరంలో వాక్యం ఉందా? పూర్తిగా నీ శరీరంలో వాక్యంతో నింపావా? పూర్తిగా. నీవు క్రీస్తు యేసు స్వాధీనంలో రావాలంటే ఏంటంటే నీ శరీరంలోకి, నీ సంఘంలోకి, ఈ శరీరంలోకి వాక్యము సంపూర్ణంగా నింపబడాలి. వాక్యము సంపూర్ణంగా నింపాలి. వాక్యముతో, వాక్యం లేకుండా ప్రార్థన పడతాం, వాక్యం లేకుండా ప్రార్థన చేస్తాం, వాక్యం నింపుగా లేకోకుండానే అని చేస్తాం. యేసయ్య చూస్తున్నాడు, సంఘానికి స్వాధీనం లేదయ్యా. యేసుకు సంఘంలో స్వాధీనం రాదే. యేసయ్య సంఘంలోకి, నా శరీరమైన సంఘానికి నా పోలికలయ్యా, నా రూపం ఏదయ్యా, ఎందుకు రావాలంటే వాక్యంతో అది నింపబడలేదయ్యా. వాక్యంతో నింపబడలేదు. పూర్తిగా వాక్యం పడిపోవాలి లోపల.
కాదు. అందుకే అన్నాడు, క్రీస్తు యేసు స్వాతంత్రం రావాలంటే నీవు శరీర నీ జీవితంలోకి సంఘంలోకి వాక్యము సంపూర్ణముగా నింపాలయ్యా. యేసు అన్నాడు, నేను నోరు తెరువు అని చెప్పాడు. నోరు 81 కీర్తన 10 చదువుతాం. 81:10. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా ఎవరు? సంఘం యొక్క నోరు, విశ్వాసి నోరు. నువ్వు తెలుసుకుంటావా? నీ నోరు తెరువు, దాన్ని నేను నింపుతాను. దేనితో? వాక్యముతో, వర్షముతో. వాక్యముతో, వర్షముతో నింపుతాను. నింపాలని ఏం చేయాలంట? నింపబడాలని ఏం చేయాలా? నోరు తెరవాలి. బాగులో తెరవు. నీ నోరు తెరిస్తే నేను ఆ నోరు నిండలేవు. నా వాక్యముతో నింపుతాను, నా మాటతో నింపుతాను. అది నిండిపోద్ది. అది నిండిందంటే ఎప్పుడైతే నీ హృదయం అంతా నిండిపోయిందో అప్పుడు నీకేమొచ్చిందంట? క్రీస్తు యేసు స్వాతంత్రము వచ్చింది. నాకు చెప్పాడు, నీకు క్రీస్తు యేసు స్వాతంత్రం రావాలంటే అని ఉద్దేశం ఏంటి? నా సంఘము, నా పిల్లలందరూ కూడా నాలా క్రీస్తు యేసు స్వాతంత్రంకి మార్చబడాలి. క్రీస్తు యేసు స్వాతంత్రం రావాలంటే నీకేం కావాలంటే నిండా వాక్యముతోటి నీవు నింపబడాలి. ఎందుకు మాట్లాడదు? కొలస్సీ పత్రిక 3:16 చూద్దాం. కొలస్సీ 3:16. ఆత్మ సంబంధమైన కృపా సహితముగా మీ హృదయాల్లో దేవుని గురించిన చరించు క్రీస్తు యేసు వాక్యము మీలో సమృద్ధిగా నివసించండి. సగంగా కాదు, సమృద్ధిగా పూర్తిగా వాక్యముతో నింపబడాలి. 100 ఏళ్ళు క్రైస్తవులుగా ఉండి నీకు క్రీస్తు యేసు స్వాతంత్రం రాలేదంటే, ఆయన పోలికలోకి మార్చబడలేదంటే ఏంటంటో? వాక్యము సమృద్ధిగా లేదు, నిండాగా లేదు, వాక్యంతో నింపబడలేదు. నువ్వు ఆచారం అలవాటుగా వచ్చావు, వాక్యమే లేదు. వాక్యం కలిగి ఉంటే విధేయత కలిగి ఉంటావు. వాక్యం కలిగి ఉంటే క్రీస్తు యేసు స్వాతంత్రం మార్చబడతావు. అందుకనే అన్నాడు, నా స్వాతంత్రం రావాలంటే వాక్యముతో నింపబడాలి. నింపబడాలి దేనితో? వాక్యంతో. రెండోది ఆత్మతో నింపబడాలంట. క్రీస్తు యేసు స్వాతంత్రం మార్చాలంటే ఒకటేమో వాక్యంతో నింపబడాలి, రెండేమో ఆత్మతో నింపబడాలి. అయ్యా, వాక్యమే క్రీస్తు యేసుని నిండాగా నింపుకున్నా కదా, ఇంకేం చేయాలో అంటే ఏసన్నాడు, సరిపోదమ్మా. వాక్యంతో నింపబడ్డాక నీవు ఆత్మతో కూడా నింపబడాలి. నా పరిశుద్ధాత్మ నేను ఆదరణ కర్త అనబడే ఆత్మ దేవుని నేను మీ అందరకు పంపాను. నేను అభిషేకము, ఆత్మాభిషేకంతో నింపబడాలి. అదే మాట పౌలు చెప్పాడు దేవుడు. చూడమాట 9 అపోస్తల కార్యాలు 9:17. అపోస్తల కార్యములు 9:17 చదువుతాం. ప్రవేశించి అతని చేతుల నుంచి అవునా సహోదరుడా, నీకు కనబడిన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మనం అడ్డాడయ్యా. నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో ఏం చేద్దా? పరిశుద్ధాత్మ చేత నీవు
నింపబడాలయ్యా. నువ్వు పని చేయాలంటే నీ సౌలు అనే పోలిక పోయి క్రీస్తు యేసు స్వామికు నీకు రావాలంటే సౌలు అనబడే రూపము మారిపోయి పౌలు అనబడే రూపము లోకి క్రీస్తు యేసు స్వామిలోకి నువ్వు రావాలంటే ఆత్మతో నింపబడయ్యా. దేవుని ఆత్మ నింపుకుంటావో ఆత్మ నింపబడకుండా నీకు స్వాధీనం అనేది లేదు. ఎప్పుడు ఆ పడిపోయాడు సౌలు, ప్రార్థన చేసి లేచిపోరాపని చెప్పొచ్చు, ప్రార్థన చేసి లేచిపోయా చాలు చేయని చెప్పొచ్చు. అది ఏం చెప్పాడు అన్నయ్య, సౌలా దుస్తుకాల రావాలేదు, అందుకేం కావాలంట, ఆత్మచేత నువ్వు నింపబడాలయ్యో. మిత్రుడు ఏమైందంటే పౌలు క్రీస్తు యేసు స్వారీపులోకి మార్చబడ్డాడు. క్రీస్తు యేసు స్వారీపులోకి మార్చబడ్డాడు. అందుకే అతను బలంగా వాడబడ్డాడు, సాక్షిగా ఉన్నాడు, క్రీస్తు కోసం ప్రయాసపడ్డాడు, సంఘం స్థాపన చేశాడు, అసాక్షి అయిపోయాడు. కారణం ఏంటంటే క్రీస్తు యేసు పోలికలోనికి మార్చబడ్డాయా. సంఘమలే ఆయన శరీరంలో నిన్ను ఆయన ఎన్నుకున్నాడు, కొనుక్కున్నాడు, నిలబెట్టాడు, అభిషేకించాడు. మరి నీలో క్రీస్తు యేసు స్వాధీనం ఉందా? నీ సంఘంలో క్రీస్తు యేసు స్వాధీనం మార్చబడిందా? విశ్వాసం నీవు క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడ్డావా? మార్చబడలేకపోవడం కారణం ఏంటి? నీ లోపల వాక్యము నింపుదల లేదు, నీ లోపల ఆత్మ నింపుదల నీకు లేదు. అదే 11వ అధ్యాయం 24 చదువుతాం. 11:24 కూడా అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నింపబడెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నింపబడిన కనుక అతడు బలమైన కార్యము చేతకు పూనుకొనెను. అంటే ఏం చేయాలంటే ఆత్మాభిషేకం పొందుకుని క్రీస్తు యేసు స్వాధీనంలోకి మార్చబడితే బలమైన కార్యాలు చేసేవారుగా, బలమైన సాక్షిగా, దేవుని సొత్తుగా, ప్రపంచం కదిలించేవాడుగా నిలబడతాను, నిలబడాలను. అందుకేం కావాలంటే క్రీస్తు యేసు స్వాధీనంలోకి రావాలి. రావాలంటే ఆత్మతో నీవు నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. నువ్వు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనందరము మహిమ నుంచి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆయన ఎప్పుడైతే ప్రభు ఆత్మలో నింపడుతో ఆ పోలికగా మార్చబడతామంట. ఏ పోలికగా? క్రీస్తు యేసు స్వరూపంలోకి యేసుక్రీస్తు పోలికగా మార్చబడతారు. అది ఏదంటే మహిమ ప్రభావాలు నీవు దిగి రావాలి, ఆత్మాభిషేకం దిగి రావాలి, ఆత్మతో నింపబడాలి. అప్పుడు నీవు క్రీస్తు యేసు స్వారూప్యము పోలికలోకి మార్చబడతావు. నీవు సంఘం ఏం కావాలంటే క్రీస్తు యేసు స్వారూప్యంలోకి మార్చబడాలి. మార్చబడాలంటే ఆత్మాభిషేకం మహిమ ప్రభావంతో నీవు నింపబడితే ఆ పోలికలోనికి ఏ పోలిక? క్రీస్తు యేసు పోలికలోనికి స్వారూప్యంలోకి నీవు మార్చబడేది. ఆత్మ ఉందా? మహిమ పొందావా? మహిమ పొందుకున్నావా? లేదు. అందుకని వేసాడు. ఇప్పుడు నీకు క్రీస్తు యేసు స్వాధీనం రాకపోవడం కారణం ఏంటయ్యా? గుడికి రావడానికి కారణం ఏంటయ్యా?
వాక్యంతో వాక్యమేవి లే, ఆత్మబలమే లే, క్రైస్తవి లే, క్రైస్తవి లేదు. మరి క్రైస్తవులు లేకపోతే ఆత్మాభిషేకం ఎలా పొందుకుంటారు? ఎప్పుడు వచ్చింది? ఎస్ అన్నాడు, నా పిల్లలు పట్ల నాకు ఉద్దేశం ఉంది. ఏం ఉద్దేశం ఏంటంటే నా పిల్లలందరూ క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడాలి అంటే వాక్యంతో నింపబడాలి. 1, 2 ఆత్మతో నింపబడాలి. 3 నీతి న్యాయముతో నీవు నింపబడాలి. ఏమో ప్రశ్నించయ్యా, వాక్యం నింపే కదా, ఆత్మ నింపబడ్డా కదా, నీతి ఏంటి న్యాయం ఏందయ్యా అని ప్రశ్నిస్తే వేశాడు, నేనే నీతి నేనే న్యాయం, నా వల్లే నీవు కూడా నీతి న్యాయములతో నింపబడాలి. యెషయా గ్రంథంలో 33వ అధ్యాయం 5 చదువుదాం. యెషయా 33:5 చదువుదాం. ఆయన యెహోవా మహాఘనత పొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలములలో నివసించుచు న్యాయముతో నీతితో సియోను నింపెను. దేవుని పేట సియోను సంఘాన్ని, దేవుని పేట ఆకాశంలో ఉన్న దేవుడు, ఆకాశంలో నివసించిన దేవుడు భూలోకాన్ని చూస్తే సియోను కనపడితే, సియోనులో ఏమున్నా చెప్పంటే సియోనులో న్యాయంతోను నీతితోను దేవుడు సంఘములోకి నింపాను నేను. ఎప్పుడైతే సియోనులో నీతి న్యాయంతో నింపబడిందో దాని భయం వచ్చిందట. దానికి ఏమొచ్చింది? భయం. అయ్యో, నాలో నీతి ఉంది, నాలో న్యాయం ఉంది, నీతి న్యాయంగా నా దేవుడు ఆయన ఆత్మతో నింపాడు కాబట్టి ఆ దేవుడికి భయపడాలి నేను. వాటి గురించి అమ్మా నింపాను. చదవమ్మా. నీవు కాలములో దేని చేత నియమించబడ్డావో, నింపబడ్డావో అది స్థిరంగా ఉండను. ఏది? నీతి న్యాయంతో నింపబడ్డ సంఘం, నీతి న్యాయంతో నింపబడ్డ విశ్వాసి, నీతి న్యాయంతో నింపబడ్డ క్రైస్తవుడు స్థిరంగా ఉండను, కదలకుండా ఉండను, స్థిరంగా ఉండను, వాక్యంలో ఉండను, ప్రార్థనలో ఉండను, క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడను. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానమును సమృద్ధిగా ఎప్పుడు నీతి న్యాయంతో నింపబడితే ఒకటేమో స్థిరంగా ఉండును, 2 రక్షణ బాహుళ్యముతో నింపబడును, 3 బుద్ధి జ్ఞానం కలిగి ఉంటావు, 4 భయం అనే యెహోవా భయం అనే ఐశ్వర్యం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుని ఉద్దేశం. అది నీవు క్రీస్తు యేసు స్వాతంలో మార్చబడి ఐశ్వర్యం కలిగి ఏ ఐశ్వర్యానికి? ఐశ్వర్యం ఏది? భయం. యెహోవా యందు భయం అంట ఐశ్వర్యం సమానం అంట. యెహోవా అంటే భయపడితే, వాక్యానికి దేవునికి భయపడతా ఉంటే ఆ భయం అంట గొప్ప ఐశ్వర్యంతో సమానమయ్యా. అందుకని క్రీస్తు యేసు స్వరూపంలో రావాలంటే 1 వాక్యంతో నింపబడాలి, 2 ఆత్మతో నింపబడాలి, 3 నీతి న్యాయంతో నింపబడాలి. ఆ నింపడితే ఏంటంటే 1 స్థిరంగా ఉంటాం, 2 రక్షణ కలిగి ఉంటాం, 3
జ్ఞానం కలిగి ఉంటావు. 4 దేవుని భయము కలిగి ఉంటావు. అప్పుడు నీవు క్రీస్తు యేసు స్వారూపులోకి మార్చబడతావు. ప్రార్థన మిగిలిన భాగాన్ని ప్రార్థన ధ్యానం చేద్దాం. మోకరించండి. మోకరించమ్మా, మోకరించమ్మా. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నాకు ఇంతవరకు నీ స్వారూప్యం లేదయ్యా. నీ స్వారూప్యంలోకి, నీ పోలికలోకి నేను మార్చబడలేదు ప్రభువా. ఇప్పుడే గ్రహించేసయ్యో, నీ స్వారూప్యము, నీ పోలిక నాకు కావాలేసయ్యా. నీ స్వారూప్యము, నీ పోలిక నాకు కావాలేసయ్యా. అందుకోసమయ్యా నీ వాక్యంతో నింపబడతారయ్యా, ఆత్మతో నింపబడాలయ్యా, నీతి న్యాయంతో నింపబడాలని చెప్పే ప్రభువా. ఇప్పుడే వాటిని నేను పొందుకొని నీ రూపంలోకి మార్చబెడతానని ప్రార్థన చేసుకోండి.